హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శ్రీవల్లి. యూకే తెలుగు టాకీస్కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మీ ముందుకి ఒక మంచి వ్యక్తిని పరిచయం చేయడానికి వచ్చాను. ఆ వ్యక్తి గురించి చెప్పే ముందు ఇంటర్వ్యూ దేని గురించో మాట్లాడదాం. విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఇల్లు కొనాలన్న ఆశ ఉంటుంది. ముఖ్యంగా మనందరం యూకేలో ఉన్నాం కదా. యూకేలో ఉన్న వాళ్ళందరికీ కొత్త ఇల్లు కొనుక్కోవడానికి ఎంతో ఆశ ఉంటుంది. కాకపోతే పద్ధతి ఏంటి, ఎలా కొనుక్కోవాలి, ఎలిజిబిలిటీ ఉందా లేదా, దానికి ప్రొసీజర్ ఏంటి, ఒకవేళ ఇల్లు కొంటే ఇంకొక ఇల్లు కొని అద్దెకి ఇవ్వాలంటే దానికి పద్ధతి ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానంగా ఈ ఇంటర్వ్యూ ప్లాన్ చేశాము. ఇవాళ మనతో పాటు యూకే రెసిడెన్షియల్ మేనేజ్మెంట్ కంపెనీ హెడ్ కార్తీక్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఇలాంటి ప్రశ్నలకు అన్ని తగ్గ సమాధానాలు కనుక్కుందాం. ఆయన సాధారణంగా యూకే తెలుగు టాకీస్కి ఆహ్వానిద్దాం. నమస్తే అండి కార్తీక్ గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్కి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా మనసులో చాలా ప్రశ్నలు ఉన్నాయి. నేను ఇందాక ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు మాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ కంట్రీకి వచ్చి సెటిల్ అవుతారు, అరే ఇంకా చాలు సెటిల్ అయ్యాము, ఇల్లు కొనుక్కోవాలి అన్న ఆలోచన ఉంటుంది. కానీ చాలా ప్రొసీజర్ కూడా ఉంటుంది. దానికి ఒక ఎలిజిబిలిటీ ఉండాలి, ఒక శాలరీ ఉండాలి, ఒక సెట్ ఆఫ్ అమౌంట్ ఉండాలి. ఇవన్నిటిని కవర్ చేయాలంటే అసలు మీరు ఎలా సలహాలు ఇస్తారు మాకు? ఫస్ట్ థింగ్ వచ్చి మీరు ఈ కంట్రీలో ఫస్ట్ ఎలిజిబిలిటీ అనేది మనం చూసుకోవాలి. ఫస్ట్ వీసా ఏముంది, కంట్రీకి ఎప్పుడు వచ్చారు, ఇట్స్ 3 months అయిందా, 6 months అయిందా, 1 year అయిందా. సో ఈ కంట్రీలో ఫస్ట్ మనకు 170 to 180 లెండర్స్ ఉన్నారు. లెండర్స్ ఈజ్ రిఫరింగ్ ఐఎమ్ టు బ్యాంక్స్. ఓకే, బ్యాంక్స్ అంటే లెండర్స్ అంటే బ్యాంక్స్, జస్ట్ రిఫర్ చేసుకుందాం వాటి గురించి. సో ఒక్కొక్క లెండర్కి ఒక్కొక్క క్రైటీరియా ఉంటుంది. ఇప్పుడు కొన్ని బ్యాంక్స్ హై స్ట్రీట్ బ్యాంక్స్ ఉన్నాయి మనకు. హై స్ట్రీట్ బ్యాంక్స్లో మనకు మెయిన్ వచ్చి లాయిడ్స్, బార్క్లేస్, టీఎస్బి, శాంటాండర్, ఈ బ్యాంక్స్కి ఒక క్రైటీరియా ఉంటుంది. ఇవి కాకుండా బయట లెండర్స్ వేరే వాళ్ళు ఉంటారు. అవి బ్యాంక్స్ కావు, దే ఆర్ ఓన్లీ లెండర్స్. దే గివ్ మనీ ఫర్ ద మార్ట్గేజ్. దే హ్యావ్ సర్టెన్ క్రైటీరియా. సో వాళ్ళకి ఒక్కొక్క లెండర్కి ఒక్కొక్క క్రైటీరియా ఉంటుంది. ఒక లెండరు ఇఫ్ ద పర్సన్ ఈజ్ అర్నింగ్ దిస్ మచ్, ఇఫ్ దే ఆర్ సాటిస్ఫైడ్, దే డోంట్ చెక్ వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు ఇక్కడ, వీసా అయిందని వాళ్ళు చెక్ చేయరు. ఓకే. సో కొన్ని లెండర్స్ వచ్చి ఓకే ఎస్ వీళ్ళ కింద శాలరీ ఉన్నా అవర్ రిక్వైర్మెంట్ ఈజ్ వాళ్ళు ఇక్కడ నెక్స్ట్ 5 to 6 years ఉండాలి. సో లెండర్ టు లెండర్ క్రైటీరియా మారుతూ ఉంటుందా? ప్రతి లెండర్కి ఒక్కొక్క క్రైటీరియా ఉంటుంది. ఓకే. సో జనరల్గా డిఫరెన్స్ వచ్చి హై స్ట్రీట్ బ్యాంక్స్కి మార్ట్గేజ్ అడ్వైజర్స్కి డిఫరెన్స్ ఏంటంటే, మార్ట్గేజ్ అడ్వైజర్స్ దే హ్యావ్ 170 లెండర్ యాక్సెస్. ఇప్పుడు మీరు బ్యాంకుకి వెళ్తే దే విల్ టెల్ యూ ఓన్లీ అబౌట్ ద బ్యాంక్ క్రైటీరియా. ఓకే. బయట ఉన్న క్రైటీరియా, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడికి వచ్చి ఒక 1 year అయిందనుకోండి, మీరు బార్క్లీస్కో ఏదో బ్యాంకుకి వెళ్ళారు ఫర్ ఎగ్జాంపుల్, ఆ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇది మా క్రైటీరియా కాదు, వీ కాంట్ గివ్ ద మార్ట్గేజ్ అని అంటారు. అదే మీరు మార్ట్గేజ్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, హీ విల్ అసెస్ యువర్ అప్లికేషన్ ఓకే ఫ్రమ్ టాప్ టు బాటమ్. అసలు మీరు ఎప్పుడు వచ్చారు అంటే మీరు 10 బ్యాంకులకు వెళ్ళి మన ఎలిజిబిలిటీ చెక్ చేసుకునే బదులు ఆ పనంతా మీరు చేసి మీరు అప్లికేషన్ ప్రాసెస్కి, దట్ ఈస్ వేర్ మార్ట్గేజ్ అడ్వైజర్ ఇస్ ఇంపార్టెంట్. మీరు మార్ట్గేజ్ అడ్వైజర్ దగ్గరికి వెళ్తే అసలు ఆయన ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి, ఓకే, ఎంత ఇంట్రెస్ట్ గురించి చెప్తాడు, మీ క్రైటీరియా ఏ బ్యాంక్కి సూట్ అవుతుందనే చెప్తాడు, ఆ బ్యాంకులో ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంది, మీరు మంత్లీ, సో ఈ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్. ఓకే. సో బిఫోర్ దట్ యూ గో టు ఏ మార్ట్గేజ్ అడ్వైజర్, ఫస్ట్ మీరు చూడాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈజీ రిజిస్టర్డ్ ఇన్ FCA. అంటే FCA అంటే ఫైనాన్షియల్ కండక్ట్ అథారిటీ. ఎవరు? మార్ట్గేజ్ అడ్వైజర్. ఈ కంట్రీలో ఫైనాన్షియల్ కండక్ట్ అథారిటీ అనేది ఇట్స్ ఎన్ గవర్నమెంట్ అథారిటీ. ఇప్పుడు ఏ బిజినెస్ అయినా సరే, ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అయినా సరే, ఎలాంటి బ్యాంక్ అయినా సరే, ఎలాంటి మార్ట్గేజ్ అడ్వైజర్ అయినా సరే, దే హ్యావ్ టు బీ రిజిస్టర్డ్. ఓకే. వాళ్ళకు ఒక సర్టెన్ నంబర్ ఉంటుంది. ఈజ్ ఎ క్వాలిఫైడ్ పర్సన్. మీరు అడ్వైస్ తీసుకుంటే వాళ్ళ దగ్గరనే తీసుకోవాలి మీరు అడ్వైస్. ఓకే. ఇప్పుడు జనరల్గా ఫ్రెండ్స్ దగ్గర అడ్వైస్ తీసుకున్నా, ఇట్స్ ఎ గ్రూప్ గాసిప్స్ అయినా కూడా, సో యూ విల్ బి కంప్లీట్లీ కన్ఫ్యూజ్డ్. సో ఇఫ్ యూ గో టు ఏ ప్రొఫెషనల్ మార్ట్గేజ్ అడ్వైజర్, ఆయన రిజిస్టర్డ్, ఆయన మీరు అడగొచ్చు, ఆర్ యూ రిజిస్టర్డ్ ఇన్ FCA? ఓకే. ఎస్, ఐఎమ్ రిజిస్టర్డ్ ఇన్ FCA ఆయన చెప్పాలి. ఆయనకున్న టర్మ్స్ అండ్ కండిషన్ ఫస్ట్ మీకు చూపించాలి. దీస్ ఆర్ ది టర్మ్స్ అండ్ కండిషన్, దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ రిజిస్టర్డ్. మీకు ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నా యూ కెన్ కంప్లైంట్ టు FCA డైరెక్ట్లీ అని చెప్పి దెర్ ఇస్ సర్టెన్ క్రైటీరియా. ఈ మార్ట్గేజ్ అడ్వైజర్ మీకు చెప్పాలి ఫస్ట్, చెప్పాలి టు గివ్ ఎ ట్రస్ట్ వర్తీ ఒపీనియన్.
దాని తర్వాత దెన్ యూ కెన్ స్టార్ట్ ప్రొసీడింగ్ ఫర్దర్ అన్నట్టు. మీకు మీ క్రైటీరియా ఏంది, దెన్ మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అని తీసుకోవడం కానీ. ఓకే, అంటే ఇప్పుడు ఒక మనిషికి ఇల్లు కొనాలి అంటే ఇంత శాలరీ ప్రతి నెల రావాలి అని అలా ఏమన్నా రూల్స్ ఉంటాయా? సి ఎవ్రీ వన్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ అప్లికెంట్ ఈజ్ డిఫరెంట్. ఒకరు 10K సంపాదిస్తారు, ఒకరు 50K, ఒకరు 100K. బట్ ఎవ్రీ వన్ విషెస్ టు బై హౌస్. ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కొనాలని ఉంటుంది. ఇప్పుడు 10K 20K సంపాదించే వాళ్ళు కూడా ఇల్లు కొనాలని ఉంటుంది. సో క్రైటీరియా ఏముందంటే మీరు ఎంత సంపాదిస్తే బ్యాంకు మీకు ఎంత మార్ట్గేజ్ ఇస్తుంది అనేది ఉంటుంది. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఇల్లు నచ్చింది, ఆ ఇల్లు 500,000 అనుకోండి, బట్ యు ఆర్ అర్నింగ్ 10K. కానీ మీకు వచ్చే మార్ట్గేజ్ ఆల్వేస్ రిమెంబర్ 4.5 to 5 times మీకు వచ్చే శాలరీని మల్టిప్లై చేసుకోండి, అంత మార్ట్గేజ్ వస్తుంది. అంత మార్ట్గేజ్ వస్తుంది. సో ఇఫ్ యు ఆర్ అర్నింగ్ అబౌట్ 20K, మీకు మార్ట్గేజ్ వచ్చి ఒక 90,000 అలా మీకు మార్ట్గేజ్ వస్తుంది. సో మీ బడ్జెట్ క్రైటీరియా వచ్చి యూ నీడ్ టు సీ ఎ హౌస్ ఇన్ దట్ 90K. దానిపైన మీరు ఏమైనా సేవింగ్స్ ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సేవింగ్స్ యూ కెన్ యాడ్ దట్. సో మీ దగ్గర 50K సేవింగ్స్ ఉన్నాయనుకోండి, సో ఆ 90K మార్ట్గేజ్, ఆ 50K సేవింగ్స్ అన్ని కలిపితే 140K ఈజ్ యువర్ కంప్లీట్ బడ్జెట్. ఈ బడ్జెట్లో మీరు ఇల్లు తీసుకోవాలి. సో దిస్ ఈజ్ ద నార్మల్ ప్రొసీజర్. లేదు ఇంకా మీకు యూ వాంట్ టు గో ఫర్దర్ మోర్ అంటే దెన్ యూ హ్యావ్ టు యాడ్ ఆన్ టు యువర్ హౌస్ హోల్డ్ ఇన్కమ్. ఇప్పుడు మీ మిస్సెస్ కానీ మీ హస్బెండ్ కానీ ఎవరైనా వర్క్ చేస్తున్నా కూడా వాళ్ళని కూడా జాయింట్ ఇన్కమ్ కింద మనము ఒకవేళ జాయింట్ ఇన్కమ్లో మనము లోన్ పెడితే జాయింట్ రిజిస్ట్రేషనే చేయాలి. అవును, జాయింట్ ఇన్కమ్ అనేది సి ఇట్స్ ఎ కపుల్. హస్బెండ్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఇవి నేను చాలా మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఉంటా, ఎందుకంటే ఎవ్రీ అప్లికెంట్ ఇస్ డిఫరెంట్ కాబట్టి. ఒక కపుల్లో హస్బెండ్ ఈజ్ వర్కింగ్ అండ్ ఈజ్ గెటింగ్ 45K 50K అనుకోండి, వైఫ్ ఈజ్ అర్నింగ్ అరౌండ్ 30-35K అనుకోండి, లేదా సేమ్ శాలరీ 50K. సో ది జాయింట్లీ దే ఆర్ అర్నింగ్ అబౌట్ 80K అనుకోండి. 80K మల్టిప్లై 4.5 times. దిస్ ఈస్ ద బేసిక్ ఎవ్రీ లెండర్. సో 80K ఇంటూ 4.5 అంటే మీకు ఒక 320-330K వరకు మీకు మార్ట్గేజ్ వస్తుంది. దానిపైన మీరు సేవింగ్స్ మీరు యాడ్ చేసుకోవాలి, ఒక 25K 30K ఎంతున్నా సరే సేవింగ్స్ యాడ్ చేసుకుంటే, సో ఓవరాల్ మీకు 350K దాకా మీకు ఉన్న బడ్జెట్ వస్తుంది. సో ఆ బడ్జెట్లో మీరు యూ కెన్ గో అరౌండ్ అండ్ సర్చ్ ద ప్రాపర్టీస్ అన్నట్టు. ఓకే, సో ఇది మెయిన్ మనకు ఫస్ట్ థింగ్ వచ్చి మన స్టెప్ ఏంది, మీకు అసలు సేవింగ్స్ ఎంత ఉన్నాయి. ఎంత చెట్టుకి అంత గాలి అంటే ఎంత శాలరీకి అంత ఇల్లు అన్నమాట. అంతే అండి. ఇప్పుడు మనకు ఆశలు ఉంటాయి పెద్ద పెద్దవని, కానీ మనకున్న క్రైటీరియాలో మనం ఉన్న దాంట్లో దిస్ ఈజ్ వాట్ వీ కెన్ అఫోర్డ్ అని తీసుకోవాలి. ఎందుకంటే ఈ కంట్రీలో అదే రూల్. ఓకే, లాంగ్ బ్యాక్ మీకు ఎలా అంటే అలా లోన్ ఇచ్చేవారు, మార్ట్గేజ్ ఇచ్చేవారు. ఆఫ్టర్ ది ఫైనాన్షియల్ క్రైసిస్ దే స్టాప్డ్ ఎవ్రీథింగ్. మీకు మీ అఫోర్డబిలిటీ ఏందనేది వాళ్ళు చెక్ చేస్తారు, మీరు వచ్చే ఇన్కమ్ ఏందనేది వాళ్ళు అన్నీ చెక్ చేస్తారు. దాన్ని బట్టి దెన్ దే విల్ గివ్ ద మార్ట్గేజ్ ఆఫర్ అన్నట్టు. సో ఇదంతా మేము వీ విల్ డూ ఇట్ యాజ్ ఎ మార్ట్గేజ్ అడ్వైజర్. వీ విల్ అసెస్ యువర్ అప్లికేషన్, దెన్ వీ విల్ ఎక్స్ప్లెయిన్ యూ దిస్ ఈజ్ ద ప్రొసీజర్ అని. మరి లెండర్స్ ఇంట్రెస్ట్ కూడా ఇస్తారు కదా బ్యాంక్ వాళ్ళు, ఆ ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు మారుతూ ఉంటుంది కదా ఇయర్లీ. దాన్ని ఒక స్టేబుల్ ఇంట్రెస్ట్ అంటూ ఉండదు కదా, మరి దాన్ని ఎలా మీరు హెల్ప్ చేస్తారు? మీరు మార్ట్గేజ్ అప్లై చేసే ముందు ఒక పర్టికులర్ మార్ట్గేజెస్ ఉంటాయి. ఫిక్స్డ్ పీరియడ్ మార్ట్గేజ్, వేరియబుల్ మార్ట్గేజెస్ అని ఉంటాయి. ఇంకా మార్కెట్లో చాలా ఉన్నాయి, కానీ జనరలీ మనకు ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ ఈజ్ గుడ్. బేసిక్. ఈవెన్ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్లో కూడా ఐ డోంట్ రికమెండ్ పర్సనలీ వేరియబుల్. ఓకే, ఎందుకంటే వేరియబుల్ అనేది మీరు చూస్తున్నారు కదా న్యూస్లో, యుద్ధాలు జరగడము, ఫైనాన్షియల్ క్రైసిస్, వీ డోంట్ నో. సో వెన్ వీ డోంట్ నో ఇట్స్ ఆల్వేస్ బెటర్ అడ్వైజ్ ఇస్ గో ఫర్ ఏ ఫిక్స్డ్ పీరియడ్. ఫిక్స్డ్ పీరియడ్ అనేది 2 years ఉంటుంది, 5 years ఉంటుంది, 3-4 years ఉంటుంది. కానీ బట్ 2 years and 5 years ఎందుకంటే సో ఆ పర్టికులర్ పీరియడ్లో ఆ పర్సన్ ఎవరైతే ఇల్లు ఉన్నారో దే కెన్ మేనేజ్ ప్రాపర్లీ అంటిల్ 2 years ఈజ్ ఏబుల్ టు మేనేజ్ ఆర్ నాట్ అన్నది అదొకటి. జాయింట్ అయితే 5 years ఉంటే కూడా ఓకే. ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇప్పుడు మీ మైండ్లో ఉండొచ్చు, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గొచ్చు అని. మీ ఫ్రెండ్స్తో మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పొచ్చు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయని, మీకు అది మైండ్లో పడిపోతుంది, ఓకే ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది అని. సో మీకు అలా ఉన్నప్పుడు ఏంటంటే యూ క్యాన్ గో ఫర్ ఎ 2 years ఫిక్స్డ్. ఓకే, 2 years ఫిక్స్డ్ తర్వాత కూడా నేను అది కూడా రికమెండ్ చేయను, కానీ 5 years తీసుకోవడం ఆల్వేస్ బెస్ట్.
2 years కూడా ఎందుకంటే ఆఫ్టర్ 2 years మీకు 2 years జస్ట్ విత్ ఇన్ మీరు కళ్ళు మూసేసుకో 2 years అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ మీరు రీమార్గేజ్ చేసుకోవాలి. దట్స్ బిగ్ ప్రొసీజర్ అగైన్. మళ్ళీ మార్గేజ్ అడ్వైజర్ దగ్గర పోవాలి, మళ్ళీ కొత్త లెండర్ వెతకాలి, మళ్ళీ ఫీజ్ పే చేయాలి, మళ్ళీ సాలిసిటర్స్ ఫీజ్ పే చేయాలి. సో ఇదంతా హెడేక్, ఇదంతా హెవక్. సో బెటర్ గో ఫర్ 5 years. సో 5 years అనేది ఇట్స్ స్టేబుల్. ఆఫ్టర్ 5 years మీ ఇల్లు వాల్యూ కూడా పెరుగుతుంది. సో యువర్ సర్కమ్స్టాన్సెస్ ఆల్సో చేంజ్. మీకు కొత్త జాబ్ రావచ్చు, మీకు సాలరీ హైక్ కావచ్చు, మీకు పిల్లలు పుట్టవచ్చు. సో దెర్ లాట్ ఆఫ్ ఫ్యామిలీ సర్కమ్స్టాన్సెస్ విల్ చేంజ్. సో ఆల్వేస్ రికమెండ్ టు గో ఫర్ 5 years. ఇది యాజ్ ఎ మార్గేజ్ అడ్వైజర్ నేను అడ్వైజ్ చేస్తాను నా క్లయింట్స్కి. అకార్డింగ్ టు దట్ వాళ్ళు ఇఫ్ దే హ్యావ్ ఎనీ క్రైటీరియా టు డూ దెన్ ఐ విల్ లిసన్ టు దట్. సో ఇంత క్రైటీరియా చెప్పారు, ఇప్పుడు మనకి ఇంత శాలరీ ఉంటే ఇంత అని. ఒక్కొక్కసారి మనం ఎంతైతే సంపాదిస్తామో అది డే టు డేలో అయిపోతూ ఉంటుంది, సేవింగ్ అనేది ఉండదు. మరి ఇప్పుడు ఈ డౌన్ పేమెంట్కి ఒకవేళ మనం సేవింగ్కి ఎలా ఉన్న మెథడ్స్ ఉంటాయా ఏంటి? సేవింగ్స్కి మీకు యూకేలో మనకు క్యాష్ ఐసా అనే ఒక అకౌంట్స్ ఉన్నాయండి బ్యాంక్స్లో. క్యాష్ ఐసా ఏంటంటే ఇట్ ఈస్ పర్టికులర్లీ until age of 35 you can open that account. You can open that account and deposit ఇయర్లీ డిపాజిట్. ఇఫ్ యూ 4,000 వరకు మీరు డిపాజిట్ చేయొచ్చు అందులో ఇయర్లీ. సో మీరు 4,000 డిపాజిట్ చేస్తే ఆ క్యాష్ ఐసా అకౌంట్లో £1,000 ద గవర్నమెంట్ విల్ గివ్ ఇట్ టు యూ. సో ఇట్ విల్ బి 5,000 pounds. సో ఎవ్రీ ఇయర్ ఒక 4,000 చేశారు అనుకోండి, సే అప్ టు 4 years. సో 4 4s 16,000 మీరు సేవ్ చేస్తే £4,000 గవర్నమెంట్ మీకు ఆ అకౌంట్లో ఇస్తుంది. సో ఇయర్లీ మీరు 4,000 చేస్తే వెంటనే దే విల్ పే యూ £1,000 అది సేవింగ్స్. బట్ ఈ అకౌంట్కి వచ్చే క్రైటీరియా ఏంటంటే యూ కెన్ యూజ్ దిస్ సేవింగ్స్ ఓన్లీ టు బై ఫస్ట్ టైం హౌస్. మీరు ఫస్ట్ టైం బై చేస్తేనే ఈ సేవింగ్స్ నుంచి ఈ అకౌంట్లో ఉన్న మీరు సేవింగ్స్ విత్డ్రా చేసుకోవచ్చు. మీరు సెకండ్ టైం హౌస్ కొంటున్నా అంటే ఇక్కడ నుంచి విత్డ్రా చేయడానికి లేదు. ఇంకా సేవింగ్స్ కావాలి అంటే దెన్ అదే మీకు క్యాష్ ఐసాలో మీకు డిఫరెంట్ క్రైటీరియా ఉంది, స్టాక్స్ అండ్ షేర్స్ అని చెప్పి. ఇట్స్ ఎ డిఫరెంట్ ప్రొసీజర్ అది. అట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. సో అందులో మీరు 20,000 డిపాజిట్ చేయొచ్చు. సో దానికి వచ్చిన ఇంట్రెస్ట్ ఇట్స్ ట్యాక్స్ ఫ్రీ. అట్లా చాలా ఉన్నాయి మీకు అందులో. ఈ కంట్రీలో ట్యాక్స్ ఫ్రీ అంటే అది ఆ స్టాక్స్ అండ్ షేర్స్లో మాత్రము మీకు అది ఇయర్లీ ట్యాక్స్ ఫ్రీ. మీకు వచ్చే ఇంట్రెస్ట్ కానీ ఏమన్నా దానికి ఏజ్ క్రైటీరియా 35 అన్నారు కదా, మినిమం 18 ఎలా అడల్టా అట్లా? ఆ క్యాష్ ఐసాకి మాత్రం ఏజ్ క్రైటీరియా 35. కానీ మిగతా స్టాక్స్ అండ్ షేర్స్కి యూ కెన్ ఓపెన్ అకౌంట్ ఎనీ టైం. అంటే మినిమల్ ఏజ్ ఇప్పుడు 1 అడల్ట్ 18 నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. సో ఎవరికైనా పిల్లలు ఉంటే సో 18 ఏజ్లో దెన్ దే కెన్ స్టార్ట్ ఓపెనింగ్ ద అకౌంట్ వాట్ ఎవర్ ద డిపాజిట్. సో మీకు 25% ఇస్తుంది గవర్నమెంట్. సో ఇఫ్ యూ అప్ టు 4,000 ఇఫ్ యూ డిపాజిట్ 25%. ఎంత అమౌంట్ వేసినా 25% ఇస్తుంది. అప్ టు 4,000. 4,000 ఇస్ ద మాక్సిమం. సో మీరు 10,000 అందులో డిపాజిట్ చేసినా కూడా గవర్నమెంట్ మీకు ఓన్లీ 4,000 మాత్రమే £1,000 ఇస్తుంది, సేవింగ్స్ ఇస్తుంది. సో యాజ్ ఎ న్యూ బయర్ నేను రికమెండ్ చేసే వాట్ ఐ రికమెండ్ అంటే ఇప్పుడు ఇయర్లీ ఒక 4,000 ఈజీలీ, మంత్లీ ఒక £250-300 మీరు సేవ్ చేసినా కూడా ఇయర్లీ ఒక 4,000 ఆ అకౌంట్లో సేవ్ చేస్తే £1,000 మీకు స్పాట్లో మీకు విత్ ఇన్ 1 monthలో మీకు రిటర్న్స్ వచ్చేస్తాయి. సో ఆఫ్టర్ 4 years 5 years మీకు ఒక £5,000 మీకు. సో మీరు అలా సేవింగ్ చేయొచ్చు, ప్లస్ ఆ £5,000 ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. సో 25,000-30,000లో మీకు యూ కెన్ బై ఏ హౌస్. ఇది బాగుందండి, మా పిల్లలకు కూడా చెప్తాను. అది ఖచ్చితంగా ఇప్పుడున్న జనరేషన్లో ఖచ్చితంగా అది ఫస్ట్ యూ థింగ్ ఈజ్ ఓపెన్ అన్ అకౌంట్ అండ్ డిపాజిట్ సమ్ మనీ. సో వాళ్ళకు కూడా నేర్పియండి. సో వాళ్ళు కూడా అది సేవింగ్స్లో చేస్తూ ఉంటే దెన్ వెన్ దే సీ ద మనీ కమింగ్ ఇన్ దెన్ దే విల్ ఆల్సో స్టార్ట్ దే డూ మోర్ సేవింగ్స్. ఓకే, వండర్ఫుల్ అండి. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు శాలరీ ఉంది, సేవింగ్స్ ఉన్నాయి, కానీ క్రెడిట్ స్కోర్ లేదు. అది హౌ బ్యాడ్ ఆర్ హౌ గుడ్ దట్ విల్ బి వెరీ ఇంపార్టెంట్. క్రెడిట్ స్కోర్ అనేది ఇట్స్ రియల్ ఇంపార్టెంట్. యాజ్ మీరు అన్నట్టుగా ప్రతి లెండర్ కూడా క్రెడిట్ స్కోర్ ఖచ్చితంగా చూస్తాడు. ఎందుకంటే యాజ్ అ మార్గేజ్ అడ్వైజర్ కూడా నేను వీ నీడ్ టు సీ ద ఫస్ట్ ప్రయారిటీస్ వాట్ ఈస్ యువర్ క్రెడిట్ స్కోర్. మీరు ఎన్ని లోన్లు తీసుకున్నారు, మీరు ఎన్ని క్రెడిట్ కార్డు తీసుకున్నారు, దానికి మీకు ఎంత డెబిట్ ఉంది, మీరు ఎంత బ్యాలెన్స్ ఉంది అందులో, మీరు మంత్లీ ఎంత పే చేస్తున్నారు. సో దిస్ ఆల్ కమ్స్ ఇన్ ద క్రెడిట్ స్కోర్ రిపోర్ట్. క్రెడిట్ స్కోర్ రిపోర్ట్ ఓవరాల్గా మన యూకేలో 2 to 3 కంపెనీస్ ఉన్నాయి. ఎక్స్పీరియన్, క్రెడిట్ ఎక్స్పర్ట్, ఇట్లా చాలా ఉన్నాయి, క్లియర్ స్కోర్ అని. బట్ ఎవ్రీ లెండర్ హ్యాస్ గాట్ దేర్ ఓన్ క్రైటీరియా క్రెడిట్ రిపోర్ట్.
ఓహో, అంటే ఇంటర్నల్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు కొంతమంది క్రెడిట్ స్కోర్లో CCJ అని ఉంటుంది, లేట్ పేమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ ఉన్నా కూడా లెండర్స్ ఆర్ రెడీ టు గివ్. CCJ అనేది ఇప్పుడు లాస్ట్ 1 year బ్యాక్ CCJ ఉంటే చాలా తక్కువ లెండర్స్ ఉన్నారు అక్కడ. 5 years బ్యాక్ CCJ అంటే ఐ రిఫర్ టు కౌంటీ కోర్ట్ జడ్జ్మెంట్. ఇప్పుడు ఎవరన్నా లోన్ పే చేయకపోవడము, దే హ్యావ్ ఎ డిఫికల్టీ అండ్ వాళ్ళు లోన్ కట్టలేదు అనుకోండి, దెన్ దర్ నేమ్ విల్ బి ఇన్ ఎ కౌంటీ కోర్ట్ జడ్జ్మెంట్, CCJ అని అంటారు దాన్ని. అది క్రెడిట్ రూపంలో మనకు క్లియర్గా తెలిసిపోతుంది. సో ఈ CCJ అనేది దాన్ని రిమూవ్ చేయాలంటే 6 to 7 years ఆ అప్లికెంట్ వెయిట్ చేయాలి. దట్ టు 6 to 7 years. అప్లికెంట్ వెయిట్ చేయాలి. సేమ్ టైమ్ ఇట్స్ ఆల్ ఆ బ్యాంకు దే అప్రూవ్డ్ ఇట్ ఆర్ నాట్, దట్స్ ఎ డిఫరెంట్ క్రైటీరియా. అది మనకు ఇట్స్ ఎ పర్సనల్ థింగ్. ఆయన ఎంత పే చేయాలి అనేది ద బ్యాంక్ విల్ డిపెండింగ్ ఆన్ హౌ మచ్ దే ఓ టు ద గవర్నమెంట్. కానీ క్రెడిట్ స్కోర్ అనేది యాజ్ యూ సెడ్ ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్. సో మీరు ఇప్పుడు మార్గేజ్ అడ్వైజర్ దగ్గర వెళ్ళే ముందు ఇట్స్ బెటర్ టు టెల్ హిమ్ దట్ యూ హ్యావ్ దిస్ CCJ, యూ హ్యావ్ దిస్ లేట్ పేమెంట్స్. సో దానికి తగ్గట్టుగా మేము ఏ లెండర్ అది యాక్సెప్ట్ చేస్తాడు. ఓకే, అంటే ఎంత వరకు ఉండొచ్చు క్రెడిట్ స్కోర్? క్రెడిట్ స్కోర్ మనకు 600 points నుంచి ఉన్నా కూడా చాలు మనకు. చాలు. ఓకే, 600 మినిమం క్రైటీరియా. 900 999 ఉంటే అది ఇంకా బెస్ట్. సో 900 999 అనేది యు ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ పేయింగ్ ఆన్ టైమ్ అన్నట్టు. క్రెడిట్ కార్డ్స్ కానీ లోన్స్ కానీ వెన్ యూఆర్ పేయింగ్ ఎవ్రీథింగ్ ఆన్ టైమ్, దెన్ లెండర్ ఫస్ట్ ఏం చేస్తాడు, దెన్ హీ విల్ చెక్ ద క్రెడిట్ రిపోర్ట్. ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, దెన్ దే విల్ డూ ఇంటర్నల్ చెక్స్. ఇంటర్నల్ క్రెడిట్ రిపోర్ట్స్ ఉంటాయి వాళ్ళకి, ఎవ్రీ లెండర్కి. సో ఇఫ్ ఇట్స్ పాస్డ్, దెన్ దే విల్ స్టార్ట్ సీయింగ్ ద అప్లికేషన్. దాని నుంచే మన అప్లికేషన్ ప్రిలిమినరీ చెక్ అన్నమాట. ఫస్ట్ థింగ్ అది ఉంటే దెన్ ఓకే వీ కెన్ గో టు దిస్ నెక్స్ట్ స్టేజ్ అనేది ఉంటుంది. క్రెడిట్ రిపోర్ట్ బాగాలేకుంటే మాత్రం దెన్ ఇట్స్ ఏ ఉన్నాయి ఆప్షన్స్ ఉన్నాయి. మార్గేజ్ అడ్వైస్ అందుకే ఉన్నారు. ఐ విల్ నాట్ సే నో, వీ కెన్ స్టిల్ డూ ఇట్. బట్ డిఫరెంట్ లెండర్స్ ఏం చేస్తారంటే డిఫరెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి వాళ్ళకి. సో మామూలుగా క్రెడిట్ రిపోర్ట్ మంచిగా 100% ఉన్న వాళ్ళకి ఒక 4.5 ఇంట్రెస్ట్ రేట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. CCJ క్రెడిట్ రిపోర్ట్ బాగాలేని వాళ్ళకి 5% ఇంట్రెస్ట్ రేట్. ఓకే, అట్లా కొన్ని లెండర్స్ ఉన్నారు. ఓకే. సో ఐఎమ్ నాట్ సేయింగ్ నో, డోంట్ డిసప్పాయింట్. బట్ అది లీగల్గా అప్రూవ్డ్. ఓకే, లీగల్ అప్రూవ్డ్. సో వాళ్ళు చెక్ చేస్తారు అసలు నీకు ఎందుకు ఎలా వచ్చింది, నీకు అది ఆ CCJ ఎలా వచ్చింది, నువ్వు ఎందుకు పే చేయలేదు, దీస్ క్వశ్చన్స్ అండ్ ఆల్ వాళ్ళు మాకు చెప్తే మేము వాళ్ళకి రికమెండ్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. కొంతమందికి మర్చిపోతారు పే చేయడం, వాళ్ళకి CCJ వాడు. కొంతమందికి కారు, మొన్న నా దగ్గర ఒక అప్లికెంట్ వచ్చాడు, ఆయనకి కార్లో ఫైన్ పడింది. సో ఆయనకు ఆ లెటర్ రాలేదు కార్ది. ఓకే. సో ఈ కంప్లీట్ ఫర్గాట్. కౌన్సిల్ నుంచి లెటర్ వచ్చింది, అది కూడా లెటర్ రాలేదు అన్నాడు. అది కూడా క్రెడిట్ స్కోర్ కి లింక్ అవుతుంది. అది కూడా లింక్ అవుతుంది. ఇఫ్ ఇట్ డజంట్ పే, దెన్ హిస్ నేమ్ ఇస్ గాన్ టు ద CCJ. ఓకే. సో దెన్ నేను కెన్ వి సాల్వ్ ఇట్ అంటే అది కోర్టుకు పే చేసి వీ కెన్ రిమూవ్ ఇట్, బట్ ఇట్స్ అ టైం ప్రాసెస్. అది కోర్టుకు పే, ఒకసారి CCJ పడింది అంటే దాన్ని కోర్టుకు పే చేసి దాన్ని రిమూవ్ చేయడానికి 6 months పడుతుంది మినిమం. దిస్ ఇస్ సంథింగ్ న్యూ ఐ లెర్న్ టుడే. నాకు తెలియదు కార్ నుంచి కూడా. కారులో మనకు టికెట్ పడినా కూడా ఎనీథింగ్ యూ నీడ్ టు పే, జస్ట్ పే ఇట్ బ్యాక్. అదొకటే మనకేమన్నా. సో అది పే చేయకుంటే దెన్ యువర్ CCJ ఇస్ గాన్. దెన్ కార్ లోన్ కానీ ఇట్లాంటివన్నీ, టికెట్ కారు టికెట్స్ వచ్చినా కూడా కౌన్సిల్ నుంచి, లోకల్ కౌన్సిల్ ట్యాక్స్ పే చేయకున్నా కూడా, వాటర్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయకున్నా కూడా ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ CCJ. ఓకే. సో దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో మేక్ షూర్ ప్రతి ఒక్కరు కూడా క్రెడిట్ రేటింగ్ అనేది ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ టు బై ఏ హౌస్. అందుకే అన్నారేమో ఇల్లు కట్టి చూడు అని సామెత, ఊరికనే కాదు. అయితే మరి ఇప్పుడు కొంతమంది కార్డ్స్ ఉంటాయి కదండి, ఎన్ని కార్డ్స్ ఉంటే ఇప్పుడు దాని బేస్ మీద వాళ్ళు వర్క్ చేస్తారు. అండ్ అలాగే కొంతమంది ఏమో అమ్మో కార్డ్స్ ఉంటే మళ్ళీ క్రెడిట్ అంటారు, దాని మీద మళ్ళీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది, అసలు వద్దు అని డెబిట్ లోన్ అంటే ఎంత వస్తే అంతలో ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. దానికి ఏంటి అసలు ఇప్పుడు ఆ మిత్తిని ఎలా క్లియర్ చేస్తారు? జనరల్గా ఈ యూకే రూల్ ఏంటంటే ఇప్పుడు ఒక పర్టికులర్ పర్సన్కి దిస్ మచ్ క్రైటీరియా లోన్ అవైలబిలిటీ అని ఉంటుంది. సపోజ్ ఒక పర్సన్ దగ్గర ఒక 10,000 లోన్ ఉండి ఒక 15,000 క్రెడిట్ కార్డ్స్ ఉంటే దెన్ దట్స్ ఫైన్. ఓకే, 15,000 లిమిట్. సో ఓవరాల్గా ఒక పర్సన్కి 25,000 దాకా లిమిట్ ఉండొచ్చు. ఓకే. దాని తర్వాత దానికంటే ఎక్కువ అంటే ఏ బ్యాంక్ కూడా ఇవ్వదు. ఎందుకంటే ఒక బ్యాంకు మీకు ఒక లోన్ ఇచ్చే ముందు ఫస్ట్ మీకు ఎవరెవరు ఎంత ఇచ్చారు అనేది ఉంటుంది. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్యాంక్కి వెళ్ళి ఐ వాంట్ అప్లై ఫర్ ఎ క్రెడిట్ కార్డ్ అనుకోండి, యూ వాంట్ అప్లై ఫర్ 5,000 క్రెడిట్ కార్డ్,
దెన్ ఆ బ్యాంకు మీకు వెంటనే 5,000 ఇవ్వదు. సో మీకు లాస్ట్ మీకు వేరే బ్యాంకులో ఏమైనా మీకు క్రెడిట్ కార్డ్స్ ఇచ్చినాయా, ఈ విల్ ఆల్సో చెక్ ఏ క్రెడిట్ రిపోర్ట్. మీరు ఎంత దాకా మీరు లోన్స్ తీసుకున్నారు, ఎంత దాకా మీ క్రెడిట్, దానికి ఆ క్రైటీరియాని చూసుకొని ఓకే వీ కెన్ గివ్ యూ ఓన్లీ దిస్ మచ్ క్రెడిట్ కార్డ్. సో ఓవరాల్గా ఒక 25,000 to 30,000 దాకానే ఇక్కడ లోన్స్ కానీ క్రెడిట్ కార్డు కానీ టుగెదర్ ఇస్తారు. ఓకే, దానికి ఎక్కువ ఉంటే ఈ లెండర్స్ అనేది చూస్తారు. సో మీకు ఇచ్చే మార్ట్గేజ్ 500,000 అనుకోండి, దే విల్ డిడక్ట్ ఇట్. ఓహో, సో దానికి తగ్గట్టుగా వాళ్ళు 470 ఇస్తారు. ఓకే ఈ ఆల్రెడీ గాట్ దిస్ మచ్ క్రెడిట్ కార్డ్స్, ఈ ఆల్రెడీ గాట్ దిస్ మచ్ లోన్స్ అని చెప్పి సో అవన్నీ మైనస్ చేసి దెన్ యూ కెన్ గివ్ యూ ఓన్లీ 470,000 అని ఒక. అసలు క్రెడిట్ కార్డ్ లేని వాళ్ళకి క్రెడిట్ స్కోర్తోనే ఇబ్బంది ఉండదు కదా? అలా అని ఏం లేదు, నాకు క్రెడిట్ కార్డ్స్ లేవు జనరల్, నేను వాడను ఎక్కువ క్రెడిట్ కార్డ్స్. నేను ఒక 15 years బ్యాక్ నేను క్రెడిట్ కార్డ్స్ లోన్స్ అసలు ఏమీ తీసుకోలేదు. సో ఐ కంప్లీట్ క్లోజ్ దెమ్. మై క్రెడిట్ రేటింగ్ ఇస్ ఫైన్. నాది జనరల్గా ఏంటంటే ఇట్ ఈస్ ఎ రూమర్ అవుట్ సైడ్. ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఒకరికి ఏదైనా ఎక్స్పీరియన్స్ అయింది అనుకోండి, హీ విల్ టెల్ టు సమ్ వన్ ఎల్స్. అలా ఇది రూమర్ కింద పాస్ అయిపోతుంది. ఎస్పెషల్లీ మన స్టూడెంట్స్, మన కంట్రీకి వచ్చే స్టూడెంట్స్ ఇవే క్రెడిట్ కార్డ్స్ మీకు ఎన్ని ఉన్నాయి అన్నున్నాయి అడుగుతూ ఉంటారు కదా. సో దే హ్యావ్ క్రెడిట్ కార్డ్స్, బట్ వెన్ యూ పే ప్రాపర్లీ యువర్ క్రెడిట్ రేట్ బిల్డ్స్ అప్. అది మిత్. మీరు తీసుకున్న లోను క్రెడిట్ కార్డు మీరు ప్రాపర్గా పే చేస్తే మీ క్రెడిట్ రేటింగ్ పెరుగుతుంది. కానీ మీరు 1 తీసుకున్నా క్రెడిట్ రేటింగ్ పెరుగుతుంది, 10 తీసుకున్నా మీకు క్రెడిట్ రేటింగ్ పెరుగుతుంది. పే చేయకపోతే బేసిక్గా అంతే. మీరు 10 తీసుకుంటే యూ హ్యావ్ టు పే ప్రాపర్లీ. అందులో 1 పే చేయకున్నా క్రెడిట్ రేటింగ్ ఇస్ గాన్ పోయింది. సో మీరు బెస్ట్ యూ గో ఫర్ 1 క్రెడిట్ కార్డ్. అంటే పర్సులో ఎంత క్రెడిట్ కార్డ్స్ ఉంటే అంత గొప్ప కాదనమాట. అది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు క్రెడిట్ రేటింగ్ అనేది ఇట్ నాట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్, ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ యువర్ యూటిలిటీ బిల్స్. ఓకే, సో థేమ్స్ వాటర్ బిల్లు, ఎఫినిటీ వాటర్ బిల్లు, గ్యాస్ బిల్, ఎలక్ట్రిక్ బిల్, టెలిఫోన్ బిల్, ఇవి ఉన్నా చాలు. ఇఫ్ యు ఆర్ పేయింగ్ దీస్ రెగ్యులర్లీ దెన్ యువర్ క్రెడిట్ రేటింగ్ బిల్డ్స్. ద మెయిన్ పాయింట్ ఇన్ ద క్రెడిట్ రేటింగ్ అనేది యూ నీడ్ టు రిజిస్టర్ ఇన్ ఓటర్ లిస్ట్. ఓకే, ఈ ఓటర్ లిస్ట్లో మీరు రిజిస్టర్ అయితే ఇట్ విల్ జూమ్ అప్. సో మీరు క్రెడిట్ రేటింగ్లో ఫస్ట్ మీరు చూసేది ఆర్ యూ రిజిస్టర్డ్ యాజ్ ఎ ఓటర్. మీరు లోకల్ కౌన్సిల్లో ఓట్ వేస్తారు కదా, అందులో ఖచ్చితంగా ఉంటుంది. మీకు క్రెడిట్ రేటింగ్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 700 ఉందనుకోండి, ఇఫ్ యు ఆర్ నాట్ రిజిస్టర్డ్ యాజ్ ఎ ఓటర్ మీకు 500 ఉంటుంది. ఓహో, సో మీరు కానీ అందరికీ ఓటర్లు అవ్వలేరు కదా ఈ కంట్రీ. అది అవ్వాలి. ఓహో, అంటే అది కౌన్సిల్ డిసైడ్ చేస్తుంది. దే విల్ ఆస్క్ యువర్ డీటెయిల్స్. అందుకే కౌన్సిల్ మనకి ఎవ్రీ ఇయర్ ఒకసారి ఇంటికి లెటర్ పంపిస్తారు. హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్, వాట్ ఆర్ ది ఏజెస్, వాట్ ఆర్ ది నేషనాలిటీ, ఇవన్నీ. దెన్ దే విల్ డిసైడ్, దే విల్ సెండ్ యూ నీడ్ టు రిజిస్టర్ యాజ్ ఎ ఓటర్ అని చెప్పి. సో అది రిజిస్టర్ అయితే దెన్ మనకు ఒక పాయింట్స్ పెరుగుతాయి క్రెడిట్ రేటింగ్లో. సో దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. ఇది ఖచ్చితంగా ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ న్యూ క్రెడిట్ కార్డ్ ఈ ఓటర్ లిస్ట్లో జాయిన్ అయితే మనకు బెనిఫిట్.